శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సిటీ ఛానల్ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. కన్యా రాశిలో ముఖ్యంగా ఉత్తర, హస్త, చిత్త ఈ నక్షత్రాలు ఉంటూ ఉంటాయి. కన్యా రాశి జాతకులకు ఈ సంవత్సరం చక్కని ఆదాయం. 14 రూపాయలు సంపాదిస్తూ ఉంటే 2 రూపాయలు ఖర్చు చేస్తారు. తర్వాత 6గురు మెచ్చుకుంటే 6గురు విమర్శిస్తారు. కన్యా రాశి యొక్క ఫలితాలను చూసినప్పుడు గురువు వీరికి మే 15 దాకా చాలా వైభవంగా 9వ స్థానంలో ఉన్నాడు. శని భగవానుడు 7వ స్థానంలో ఉంటూ ఉన్నాడు. రాహుగ్రహం 7, 6 స్థానాలు, కేతుగ్రహం 1, 12 స్థానాలలో కనబడుతూ ఉన్నారు. మే 15 దాకా వీళ్ళు ఏ పని చేసినా కూడా విజయవంతంగా ఉంటుంది. కానీ సప్తమ శని ఉన్నాడు కాబట్టి ఈ 7ంట శని కొన్ని దీర్ఘ వ్యాధులు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే 7ంట శని ప్రమాదాలు కానివ్వండి, దీర్ఘ వ్యాధులు కానివ్వండి, జీర్ణక్రియకు సంబంధించినటువంటి వ్యాధులు, బొక్కలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వైద్యులను సంప్రదించండి ముందుగానే. తర్వాత వీరికి రాహుగ్రహం 7వ స్థానంలో ఉన్నంత వరకు కూడా కొన్ని అనుకున్నటువంటి పనులు కావు. తర్వాత 6వ స్థానానికి వచ్చినప్పుడు వీరు కొంత విజయాన్ని సాధిస్తూ ఉంటారు. మరి విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారిని గమనించినప్పుడు వీరికి ముఖ్యంగా షష్టగ్రహ కూటం యొక్క ఎఫెక్ట్ కూడా కొంత కనబడుతుంది. కాబట్టి 3 మాసాలు ఆరోగ్యపరమైనటువంటి మరి వైద్యుల యొక్క సలహాలను తీసుకోండి. ఆర్థిక పరమైనటువంటి బాధలు ఏమి ఉండవు, కానీ మానసిక శారీరక పరమైనటువంటి బాధలు కనబడుతూ ఉంటాయి. అన్నిటిని కూడా చాకచక్యంతో ఎదుర్కొంటూ ముఖ్యంగా మీరు శని భగవానికి సంబంధించినటువంటి పూజలు, అర్చనలు, తర్వాత దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకుంటే మీకు ఈ విశ్వావసు నామ సంవత్సరం వైభవంగా ఉంటుంది. ఓం తత్సత్.